కాంగ్రెస్ చెప్తే చేయదు, కేజ్రీవాల్ చెప్పినా చెయ్యడు, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో చెప్పుకొస్తుంది. అందులో భాగంగా అందరికీ ఉచిత వైద్యం అందిస్తానని చెప్పినవాడు కేవలం మెహల్లా క్లినిక్స్ లాంటి వాటిలో అయిపోయాడు. అదే మేమైతే 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నాం, అట్లాగే అందరికీ ఆయుష్మాన్ భారత్ని అందిస్తున్నాం. 75 సంవత్సరాల తర్వాత పైబడిన వాళ్ళకి ఎంత ఖర్చు అయినా భరిస్తున్నాం. అదే 70 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళకి ఈలోపు వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కింద ఇస్తున్నాం. ఇట్లాగా మాదంతా చెప్తే చేస్తాం అని చెప్తుంది బీజేపీ. అదే సందర్భంలో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినటువంటి కేజ్రీవాల్కి పోటీగా ఇప్పుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకి వృద్ధులకి కూడా ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తానని ప్రకటించింది. అట్లాగే ఏదైతే వాళ్ళకి స్వతంత్ర భారతదేశంలో అద్భుతమైనటువంటి పథకం లాడ్లీ బెహ్నా యోజన, ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు 2000 ఇట్లా ఏదైతే మహారాష్ట్రలో విజయానికి కారణమైందో హర్యానాలో విజయానికి కారణమైందో అట్లాంటి నెలవారీ అమౌంట్ని వేస్తామంటూ ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తోంది. అట్లాగే 300 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని, అలాగే హౌస్ హోల్డ్స్కి 300 యూనిట్లు, అలాగే మత ప్రార్థనా స్థలాలకి 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నటువంటిది ప్రకటించింది.